ఈరోజు మా పిల్లలకొచ్చేసి హాఫ్ డే నుంచి అనమాట స్కూలొచ్చేసి. నేను 12:30 నుంచి చెప్తున్నాను, నాన్న రెడీ అవ్వండి, టైం అయిపోయింది అంటే అస్సలు రెడీ అవ్వలేదు. ఆల్రెడీ 1 గంట దాటిపోయింది. 1 నుంచి 5 వరకు అనమాట స్కూలు. 2 బ్యాగులేసుకొని ఎట్లయితే మెట్లు దిగిండనమాట. నేను చెప్పాను, 2 బ్యాగ్స్ నువ్వు మొయ్యలేవు, నాకు ఇవ్వు, నేను పట్టుకుంటాను అని చెప్పాను. ఆహా లేదు, నేనే పట్టుకుంటానని చెప్పేసి మా చిన్నోడు ఎట్లా అయితే 2 బ్యాగులేసుకుని అయితే కిందకి దిగిండనమాట. తర్వాత వచ్చేసి షాప్లో అయితే స్నాక్స్కి అయితే తీసుకున్నాము. ఆల్రెడీ వాటర్ మిలన్ స్నాక్స్ పెట్టేసినాను. ఇంకా కేక్స్ కావాలంటే అవి కూడా తీసుకున్నారు. ఎండ అయితే చాలా అంటే చాలా ఉంది, మధ్యాహ్నం పూట కదా. నేను తొందర రెడీ అవ్వండి నాన్న అని చెప్పాను. వాళ్ళైతే రెడీ అవ్వాలా, లేట్ అయిపోయింది ఇక్కడికి. స్కూల్ దగ్గర వరకు అయితే, ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర వరకు వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట మాకు. అక్కడి నుంచి ఆ స్కూల్ దగ్గర వరకు నడవాలంటే అంటే చాలా కష్టం. నేను చెప్పిన 2 బ్యాగ్స్ ఎందుకు నాన్న నువ్వు వేసుకునేది, నాకు ఇవ్వు నాన్న అని మా చిన్నోడిని అడిగితే, లేదు మమ్మీ నీకు కళ్ళు తిరుగుతాయి ఎండలో, వద్దు మమ్మీ నేనే మోస్తా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర వరకు అయితే ఇట్లాగే మోసుకుని వచ్చిండు. మా పెద్దోడైతే కొంచెంసేపు చిన్నోడికి సైకిల్ ఇచ్చిండు. సగం దూరం మా పెద్దోడు, సగం దూరం మా చిన్నోడైతే సైకిల్ తొక్కిండు. మా చిన్నోడు సైకిల్ వచ్చేసి పాడైందనమాట. సో ఇంకొకటి వచ్చేసి మా ఇంట్లో ఎవరు లేదు వాళ్ళని డ్రాప్ చేయడానికి, నేనే వెళ్ళాల్సి వచ్చింది. సో ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా పెద్దోడు సైకిల్ పెట్టేసి స్కూల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నేను రిటర్న్ ఒక్కదాన్ని